శ్రద్ధాత్రయ విభాగ యోగంలోని 17వ అధ్యాయంలో 16వ శ్లోకం. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే. మరి దీని గురించి ఏం చెప్పారండి అక్కయ్య మాస్టారు? ఇప్పుడు మామూలుగా మనం భగవద్గీత చదువుతూ ఉంటే ఆ భగవద్గీతలో టీకా తాత్పర్యంతో మనం చదువుకుని పారాయణ చేసుకుంటున్నాం. అవునండి అక్కయ్య. మీరు గమనించుంటారు, ఇప్పటివరకు మాస్టర్ గారు అసలు దానైనటువంటి లోతు అర్థానికి స్పృశించారు. సృష్టి మూలాలకు వెళ్ళి స్పృశించి మరి మనకు అందించారు. ఇప్పుడు ఈ చెప్పినటువంటి శ్లోకం యొక్క అర్థం కూడా హాయిలోన మనసు నిలుపు. దీని పూర్తి అర్థం ఏమిటంటే, హాయిలోన మనసు నిలుపు. మనసు తనకు తాను నిరంతరమైన హాయిని అనుభవిస్తూ తోటివారి ఎడల సౌమ్యంగా వర్తించగలగాలి. కానీ వాటి ఎడల మౌనం వహించాలి. ఇంద్రియాలను అలవోకగా తనలోనికి స్వీకరించగలిగినదై ఉండాలి. పవిత్రమైన భావాలతో తేలియాడుతూ ఉండాలి. మనసు ఇలా తపస్సు చేయాలి అని చెప్పారు. అంటే ప్రతి చిన్నదానికి చిరాకు పడేవారు ఉంటారు, మనం చూస్తున్నాం కదా. అంతలోనే చికాకు పడేవారు ఉంటారు, చిరుబురులాడుతూ ఉంటారు, లేదా నిట్టూరుస్తారు, విషాదవదనాన్ని పెడతారు. ఇన్ని కష్టాలు ఇంకెవరికీ లేవు, పగవారికి కూడా ఇలాంటి జీవితం వద్దు అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడంలో ఒకనొక సంతృప్తిని పొందజూస్తారు. ఇవన్నీ కూడా మాటిమాటికి చెదిరిపోతున్న, జారిపడుతున్న మనసు యొక్క స్థితులు. అలా కాక మనసును ప్రసన్నంగా ఉంచుకోవడం చేత కావాలి. హాయిగా ఉండడాన్ని అభ్యసించాలి. హాయిగా ఉన్నప్పుడే ఎటువంటి కార్యాలనైనా మనసు సాధించగలదు. అది అలా ఉంచి ప్రతి చిన్న అంశము మన హాయిని చెదరకొడుతోంది అంటే ఏమనుకోవాలి? ప్రతి చిన్న అంశానికి పడిపోవడమే ఇది కూడని పని. ఎటువంటి అంశమైనప్పటికీ మన స్థితి నుండి జారకుండా మనం సాధించగలగాలి. సన్నివేశపు తాకిడికి మనస్సు హాయిని కోల్పోవడం జరగకూడదు. హాయిని కోల్పోయిన తర్వాత మనస్సు సాధించగలిగేది ఏమీ లేదు. అంటే ప్రతిదానికి మనం టెంప్ట్ అయిపోయి ప్రతిదానిలోకి మనం వెళ్ళిపోకూడదు అనేటటువంటి అర్థం అన్నమాట ఇక్కడ. నిజానికి సమస్యలు ఉన్నాయా? లేవు. మనం తట్టుకుంటే అది సన్నివేశం అంటున్నాం, మనం తట్టుకోలేకపోతే అదే సన్నివేశాన్ని సమస్య అంటున్నాం. మనం హాయిని కోల్పోయిన వేళ సన్నివేశం సమస్యగా మనకు గోచరిస్తోంది. గమనించి ఇక్కడ కనుక తట్టుకోవడంలో ఒడుపును చూపాలి. సన్నివేశాలే కానీ సమస్యలు లేవని మనకు స్పష్టం కావాలి. మనసు హాయిని కోల్పోకుండా, స్థాయిని కోల్పోకుండా ముందుకు సాగడం అన్నది మనకు అభ్యాసం కావాలి. అది మన స్వభావం కావాలి. తోటివారి ఎడల ప్రవర్తించేటప్పుడు సౌమ్యంగా ప్రవర్తించాలి అంటే వారిని అర్థం చేసుకునేటందుకు ప్రయత్నించాలి. వారిలోని తప్పులు పట్టడం, వారిని చేదరించుకోవడం తగ్గాలి. అలా జరిగినప్పుడు తోటివారు మానసికంగా ఎంత బాధపడతారు అన్నది మనకు తెలియాలి. సౌమ్యంగా వారికి తెలియజెప్పడం అన్న ఒడుపును మనం అభ్యసించాలి. అలాగే తోటివారిని గురించి కానివి ఊహించకూడదు. పుకార్లు మొదలైనవి తొందరపడి నమ్మకూడదు. వారిని చిన్న చూపు చూడకూడదు. కొంతమంది ఎదుటివారు ఎక్కడ దొరుకుతారా తప్పులెంచడానికి అని చూస్తుంటారు. ఆ అవకాశం కోసం కనిపెట్టుకుని కాచుకుంటారు. అలాంటివి చేయకూడదు. ఒకరి మీద పెట్టి ఒకరిని నిందించేవారుంటారు. వ్యంగ్యార్థాలతో సన్నాయి నొక్కులు నొక్కేవారుంటారు. నవ్వుతూనే అవతల వారిని కొల్లబొడిచేవారుంటారు. మరొకరి గురించి చెడు చెప్పడంలో ఆనందించేవారుంటారు. ఇలాంటి వాటి నుండి బయటపడాలి. మనసు ఎదుటివారి ఎడల సౌమ్య స్థితిని పొందాలి. వారు మనలాంటి వారేనని తెలిసి తప్పొప్పుల పట్టికను పక్కకు పెట్టి ప్రేమతో వారిని పలకరించడం మనకు చేత కావాలి. వారిలోని మంచి వైపుకు చూస్తూ దానిని పెంచే మార్గాన్ని అన్వేషించాలి. వంకాయ లాంటి దాంట్లో పుచ్చును తీసివేసి మిగిలిన దాన్ని పుచ్చుకుంటున్నాం. తోటి మనిషి ఒక వంకాయ పాటి కూడా చేయడా? ఆలోచించండి. తోటివారిని ఆదరించండి. చూడు, నిజంగా కదా. మనం మామూలుగా ప్రతి ఒక్క వ్యక్తిలోనూ తప్పులు ఎంచుతూ ఉంటాం. అదే వంకాయలు కోసుకునేటప్పుడు నాకు బాగా నచ్చింది ఈ మాట. మేము మామూలుగా కూర వండేటప్పుడు వంకాయలు తరుగుతూ ఉంటాం కదా. ఒక పుచ్చు భాగం వస్తే దాన్ని పక్కన పెట్టి మిగతా దాన్ని కూరలో వాడుకుంటాం. మనిషి వంకాయ పాటి చేయడా? ఎంత ఆలోచించే మాట, ఎంత అద్భుతంగా చక్కగా. మనవి కాని అంశాల ఎడల మనసు మౌనాన్ని వహించడం మరొక అంశం. ఏది కర్తవ్యమో అది మనసు ముందు నిలుస్తూ ఉండాలి. కర్తవ్యం కానిది మనసునకు కనపడే స్థితి ఉండకూడదు. లోకంలో అనేక అంశాలు ఉంటాయి. అందులో మన కర్తవ్యానికి కావలసిన అంశాలను మాత్రమే మనం స్పృశించాలి. మిగిలిన అంశాల ఎడల మౌనాన్ని పాటించాలి. గిన్నెను పొయ్యి మీద పెట్టి గబాలను వెళ్ళి కావలసిన పట్టుకురమ్మని తల్లి. ఆ కొడుకు సీసా పట్టుకుని బయలుదేరాడు. కొద్ది దూరం నడిచేటప్పుడు అక్కడ గారడీవాడు గారడీ చేస్తున్నాడు.
కుర్రవాడు అక్కడ నిలబడిపోయాడు. కాసేపటి ఒక చేతిలో సీసా వేలాడుతోంది, మరొక చేతిలోనేమో నోట్లో పెట్టుకుని చీకుతూ ఉన్నాడు వాడు. ఏ చీకు చింత కనపట్టల్లా. ఇక్కడ గిన్నె మాడుతున్నది, నూనె రాదు. ఈ సన్నివేశంలో ఏం జరిగింది? కుర్రవాడి మనసు గారడి ఏడల మౌనాన్ని వహించలేకపోయింది. దానితో కర్తవ్యం మనసు నుండి జారిపోయింది. మనలో ఎక్కువ మందిలో జరుగుతున్నది ఇదే. కానీ అంశాలలో మనసు తేలియాడుతుండగా కర్తవ్యం కనుమరుగైపోతూ ఉంటుంది. కనుక మౌనం అత్యంత ఆవశ్యకం. ఏది మన జీవిత కార్యమో దాని ఎడల మనస్సు నిలబడాలి, మిగిలిన వాటి ఎడల మౌనాన్ని వహించాలి. అప్పుడు మాత్రమే మనం జీవిత కార్యాన్ని సాధించగలుగుతాం. పైకి చూడటానికి అన్ని పనులలాగానే కనపడతాయి. ఏదో చేస్తున్నట్టే ఉంటుంది, ఊరికే కూర్చున్నావా అనిపిస్తుంది, ఏదో జరుగుతున్నట్టే ఉంటుంది, సాధింపబడుతున్నట్టే ఉంటుంది. కానీ పరిశీలనగా చూడాలి. రోజు మొత్తం మీద మన కర్తవ్యం ఎడల మనకు ఎంతవరకు శ్రద్ధ కలిగి ఉన్నామో గమనించగలగాలి, ఎంత సమయాన్ని దానికి కేటాయించగలిగామో గమనించగలగాలి. అప్పుడు తెలుస్తుంది మనం మౌనం ఎంతవరకు చేతనవుతున్నది అన్నది. మౌనం మానసికమైందే గాని కంఠగతమైంది కాదు. గొంతుతో మాట్లాడకపోవడం మౌనం అనిపించుకోదు. మన మునులందరూ చక్కగా మాట్లాడతారు, విద్యార్థులకు పాఠాలు చెప్పారు, గ్రంథరచనలు చేశారు. గమనించండి, మరి మునులు అంటే మౌనాన్ని వహించేవారు కదా. ఏమంటారు? వారు మానసికంగా తమవి కాని అంశాల ఎడల మౌనాన్ని వహించగలిగిన మహనీయులు. ఇది తెలియక కొందరు వారానికి ఒకరోజు మాట్లాడడం మానేసి మనసు పెట్టే గోలకు తట్టుకోలేక బాధపడుతుంటారు. చీటీల మీద రాసిస్తూ ఉంటారు, చీటీ మాటికి సైగలు చేస్తూ ఉంటారు. పక్క వాళ్ళకి అవి తెలియక గోల చేస్తుంటారు. అది కాదు ఇది అని సైగలు చేస్తూ తిప్పలు పడుతుంటారు. అప్పుడు ఏం చేయాలి? వారి ఎడల మనం మౌనం వహించాలంతే. ఒక ఆయన వారానికి ఓ రోజు మాట్లాడకూడదు అనుకున్నాడు. ఆ రోజు ఏమిటన్నది ప్రకటించాడు. ఆ ప్రకటించడం వల్ల కథ వికటించడం జరిగింది. ఒక అతను ఇతని దగ్గర డబ్బు తీసుకుని ఎంతకు ఇవ్వడం లేదు, వెతికినా కనపడ్డు. అలాంటి వాడు ఈయన మౌనవ్రతాన్ని గమనించాడు. ఆ ఒక్కరోజున మాత్రం ఆ ఇంటి ముందు నిర్భీతిగా నడుస్తూ మొదలెట్టాడు. నిదానంగా కూడా నడవసాగాడు. ఇప్పుడు మౌనవ్రతం ఏం కావాలి? ఎన్నడూ దొరికినవాడు దొరుకుతున్నాడు, వ్రతం అడ్డొస్తోంది, వ్రతం చెడకూడదు, అప్పు మాత్రం రావాలి. ఏం చేయాలి? మనసు ఒత్తిడి పడుతోంది. సైగలతో పక్కనున్నవాడిని పిలుస్తాడు, రోడ్డు మీద ఉన్నవాడిని చూపిస్తాడు. వాడికేం అర్థం కాడల్లా. ఇంకా అర్థం కాలేదని గుడ్లురిమి చూస్తాడు. కళ్ళు ఎర్రబడుతున్నాయి తప్ప పని జరగడం లేదు. రక్తపోటు పెరుగుతోంది, ప్రయోజనం మాత్రం దక్కడం లేదు. ఆ మనసు ఎప్పటికి కోలుకుంటుంది? కోలుకొనే లోపు మళ్ళీ ఆ రోజు వస్తుంది. మళ్ళీ అతడు రోడ్డు మీద నుండి వెళుతుంటాడు. మళ్ళీ ఇంత కథ జరుగుతుంది, ఇంత వ్యధ అనుభవానికి వస్తుంది. దీనినంతటినీ మౌనం అందామా? కాదు, అతనిని మానమందామా? మీరే చెప్పండి. మనసు సిద్ధం కాకుండా మాట నాపితే కథ ఇంత దుర్భరంగా ఉంటుంది. ఇంతకు మౌనాన్ని అభ్యసించవలసింది మనసు మౌనం వహించాలి అంటే పంచేంద్రియాలు దాని వశంలో ఉండాలి. అలవోకుగా అనాయాసంగా మనసు వాటిని తనలోకి స్వీకరించగలిగి ఉండాలి. తాబేలును చూడండి, కాని పరిస్థితులు వచ్చినప్పుడు తన అవయవాలను తనలోనికి టక్కున ముడుచుకుంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని గమనించగానే మళ్ళీ చరచరా నడిచిపోతూ ఉంటుంది. మనం ఆ తాబేలుగా ఉండాలి. ఇంద్రియాలు తాబేలు అవయవాలలా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మన మాట వినాలి. ఆ వినడం అనాయాసంగా జరగాలి, అప్రయత్నంగా జరగాలి, జరుగుతున్నట్లు తెలిసే లోపల జరగాలి. ఏమాత్రం శ్రమ కలగకూడదు, వ్యవధానం ఉండకూడదు. అలాంటి స్థితి అభ్యాసం కావాలి. సందర్భోచితమైన ప్రవర్తన అన్నది అప్పుడే సాధ్యమవుతుంది. పాత్రపోషణ అప్పుడే రక్తి కడుతుంది. లేకపోతే ఈ శిక్షణ లేకపోతే కొంత దూరం వెళ్ళిపోయాక గాని దారి తప్పామని తెలియదు. అప్పుడు సర్దుకోవడం కష్టమవుతుంది. ప్రతిసారి సన్నివేశం ఇలా దారి తప్పుతోందనుకోండి, జరిగిన తప్పులు దిద్దుకోవడానికే జీవితం చాలదు. స్వధర్మాన్ని నిర్వహించేటందుకు ఇక సమయం ఉండదు. చేసిన తప్పులను దిద్దుకోలేక కింద మీద పడుతున్నవారు మనలో ఎంతమంది లేరు? మనసు సమయానికి తగినట్లుగా ఇంద్రియాలు నడపలేకపోవడం చేత ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నడవడం చేతనైన కొద్దీ తప్పులు తగ్గుతాయి, కర్తవ్య నిర్వహణ జరుగుతుంది. కర్తవ్య నిర్వహణ జరుగుతున్న కొద్దీ మనసునకు తృప్తి దొరుకుతుంది, ముక్తస్థితి అనుభవానికి వస్తుంది, దైవానుసంధానానికి దారి దొరుకుతుంది. ఇంతవరకు చెప్పబడిన దివ్యమైన లక్షణాలన్నీ మనసునకు అలవడాలి అంటే మనసు పవిత్రమైన భావనలతో నిరంతరం తేలియాడుతూ ఉండాలి. మహనీయుల వాక్యాలు మనసులో మెదులుతూ ఉండాలి. వారి జీవిత సన్నివేశాలు నిరంతరం మనసు చేత స్మరింపబడుతూ ఉండాలి. దివ్య గాథలు, దివ్య బోధలు మనసును ఎల్లవేళలా పొదుగుతూ ఉండాలి. అప్పుడు ఆ మనసు నుండి వచ్చే ఆలోచనలు కూడా దివ్యమైనవై ఉంటాయి, సవ్యమైనవై ఉంటాయి, లోకశ్రేయస్సును వనగూర్చగలిగినవై ఉంటాయి, దేవుడి ప్రణాళిక నుండి అందుకుంటున్నవై ఉంటాయి. అలాంటి దివ్యస్థితిలో మనసు తన తపస్సును కొనసాగాలి. అగరువత్తిని వెలిగిస్తే చుట్టుపక్కల వాతావరణం ఎలా పరిమళిస్తుందో మనకు తెలుసు. మంచి పువ్వు వికసిస్తే ఆ చుట్టుపట్టులు ఎంత ఆహ్లాదకరంగా రూపొందుతాయో మనకు తెలుసు.
పవిత్రమైన భావనలతో తేలియాడుతున్న మానవుడు అలాంటివాడు. తన పరిసరాలను వెలుగులతో నింపగలిగినవాడు. తెలియని హాయిని ఆ ప్రాంతానికి చేకూర్చగలిగినవాడు. సుఖ సంతోషాలతో ఆ పరిసరాలను పరవశింపజేయగలిగినవాడు. శాంతి సౌభాగ్యాలను అందించగలిగినవాడు. వారున్న చుట్టుపట్టుల ఏదో ఒక తెలియని తృప్తి అందరి మనసులకు అందుతూ ఉంటుంది. భావ సంశుద్ధి వలన ఇంతటి పరమార్థం అనకూడుతుంది. ఇంతకంటే తపస్సు ఇంకేముంటుంది? ఆహా, మనస్సు గురించి ఎంత బాగా వివరించారండి అక్కయ్య మన కృష్ణస్వామి మాస్టర్. అద్భుతంగా ఉందండి అక్కయ్య. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.